జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి మావయ్య, ఏం కావాలి? మాకేం వద్దు బాబు, మీరిటువైపు వచ్చి తాంబూలం తీసుకోవాలి. మేము అటు రావాలా? అదేగా చెప్పింది, వినిపించలేదా? మేము అటు రాకూడదు కదా పిన్ని, మధ్యలో గీత అడ్డుంది కదా. రాహుకాలం వచ్చేస్తుంది బాబు, త్వరగా బయలుదేరాలి. అమ్మ దివ్య, అమ్మవారికి ఇంటి నుంచి నువ్వు కుమారి తాంబూలాలు తీసుకెళ్ళాలమ్మా. నువ్విటొచ్చి దేవుడికి దండం పెట్టుకుని తాంబూలం తీసుకోమ్మా. తాంబూలం తీసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదత్తయ్య. నాకు సంబంధించి మావయ్య గారు కూడా నాకు దేవుడితో సమానం. ఆయన ఇంటి మధ్యలో గీత గీసి దాన్ని దాటద్దు అన్నారు. మరి ఇప్పుడు ఎలా గీత దాటుతాము? మేమే చెప్తున్నాం కదమ్మా, గీత దాటిరమ్మని. మావయ్య గారు చెప్పలేదు కదా బాబాయ్. అంటే ఇప్పుడు ప్రసాద్ వచ్చి చెప్పాలా నీకు? ఇక ఈ ప్రయాణం జరిగినట్టే వదినా, నీ ప్రాణాలు నిలిచినట్టే. ఏంటక్కా ఇది? మనం మెట్టు దిగొచ్చామని వాళ్ళు బెట్టు చేస్తున్నారు. ఇది నీ మొక్కు కదా, నీ మొక్కు చెల్లించడానికే కదా అందరం బయలుదేరాం. ఇప్పుడు ఏంటిలా? అమ్మ దివ్య, పంతాలకు పట్టింపులకు ఇది సమయం కాదమ్మా. నా మాట వినమ్మా. క్షమించండి అత్తయ్య. గీత దాటడానికి సీత ఎన్ని కష్టాలు పడిందో మీకు తెలుసు. నేను గీత దాటలేను. ఈ గీత లేకుండా ఉంటేనే నేను అటొస్తాను. అంటే ఏంటమ్మా, ఇప్పుడు గీత చెరిపేయమంటావా? అదేగా చెప్పింది, మా నాన్న మాట మీద మాకు గౌరవం ఉంది. అది చెడగొట్టకూడదంటే గీత చెరిపేయాలి. అది కూడా పిన్నే చెరిపేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.